హరే కృష్ణ. ఈరోజు మనము ప్రభుపాదుల వారి లీలామృతం అందులో మనము 10వ భాగం ప్రభుపాదుల వారి గురించి తెలుసుకుంటున్నాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. హరే కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు ప్రభుపాదుల వారి లీలామృతంలో 10వ భాగం మనం తెలుసుకుంటున్నాము. ప్రభుపాదుల వారు ఇది 1973 1973 ఈ సంవత్సరంలో జూన్ మంత్లో ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఉన్నారు. ఎందుకంటే బృందావనము, మాయాపూరు, తర్వాత ముంబైలోని జుహు, ఈ మందిరాలన్నింటినీ కూడా ప్రభుపాదుల వారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో ప్రభుపాదుల వారు అక్కడెక్కడంతా వచ్చి కొన్ని రోజులు ఉంటున్నారు. ఆ విధంగా 1973 జూన్ మంత్లో ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఉన్నారనమాట. ఇక మాయాపూర్లో కూడా భవన నిర్మాణం జరుగుతూ ఉన్నది. ప్రభుపాదుల వారు ఒక గదిని ఏర్పాటు చేశారు. ఆ గదిలో ఉంటూ ప్రభుపాదుల వారు చక్కగా భాష్యాలను అన్నింటినీ కూడా గ్రంథాలను వ్రాస్తూ చేస్తున్నారు. కానీ భవన నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ఏమి పూర్తిగా శబ్దం వస్తూ ఉంటుంది. కానీ ప్రభుపాదుల వారు ఓపికతో ఆ గ్రంథాలన్నింటినీ కూడా ఆయన భాష్యాలు రాస్తున్నారు. ఇక ఇక్కడ ఎవరెవరు అంటే భవానంద మహారాజు, గురు మహారాజు, ఇప్పుడున్నటువంటి జయపతాక స్వామి మహారాజు, వీరందరి యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క మాయాపూర్లో ఈ భవన నిర్మాణం కొనసాగుతూ ఉన్నదన్నమాట. ఇక ఆ యొక్క పూర్తిగా ఆ నిర్మాణాలకి కావలసినటువంటి కార్యక్రమాలు వీటిలో అంతా కూడా అక్కడ భక్తులు అందరూ పాల్గొని చేస్తున్నారు సేవలు. అలాంటి శిష్యులలో ఎక్కువ మంది పాశ్చాత్య దేశాల నుండి వచ్చినటువంటి వారే. వారందరూ అలాంటి సేవలు చేస్తూ ఉన్నప్పుడు ప్రభుపాదుల వారికి చాలా ఆనందము వేసేది, ఒకవైపు బాధగా కూడా అనిపించేది. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క పాశ్చాత్య దేశాలలో చాలా సుఖవంతంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఇలా మందిరాలు జరుగుతూ ఉన్నందువల్ల వాళ్ళకి ఏది పర్మనెంట్గా హౌసెస్ ఉండవు, అన్ని టెంపరవరీగా వేసి ఉంటారు. అది కాకుండా ఒక్కొక్కసారి నీటి కొరత ఉంటుంది, కరెంటు కొరత ఉంటుంది. అలా వాటి అన్నింటికి కూడా అడ్జస్ట్ అయ్యి వాళ్ళు ఆ శిష్యులందరూ కూడా అక్కడ పనులను చేస్తున్నారు. ఇది ఎంత గొప్ప త్యాగము అనాలి. ఇంకా భగవంతుని కోసం వాళ్ళు చేసేటువంటి సేవ కూడా కదా. ఆ విధంగా వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఆ ప్రాంతంలో ఎలాగున్నా కానీ వాళ్ళు అన్నీ ముగించాలి అని వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి వెంట ఉండి చేస్తున్నారు. దానికి ఆ శిష్యులందరినీ చూసి ప్రభుపాదుల వారు చాలా గొప్పగా ఫీల్ అయ్యారట. ఇంకా ఆ యొక్క ప్రదేశంలో వారి శిష్యులను అందరినీ కలిసి ప్రభుపాదుల వారు వారికి ఉత్సాహాన్ని ఇస్తూ వారి దగ్గరే చెప్పేవారట, మీరు ఎంత అదృష్టవంతులు కాకపోతే మీరు ఆ పాశ్చాత్య దేశాల నుండి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మందిర నిర్మాణంలో పాల్గొని మీరందరూ కలిసి సమిష్టి కృషి చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం, కృప, కటాక్షం తప్పకుండా మీకు ఉంటుంది అని ప్రభుపాదుల వారు అక్కడ
వారి దగ్గర బాధపడుతూ, అంటే వాళ్ళు మన శిష్యులు అందరూ అంతటి కష్టపడుతున్నారు కదా అని ప్రభుపాదుల వారు వారిని సముదాయించి చెప్పేవారట. ఇక ఆ విధంగా మాయాపూర్ మందిరంలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక అక్కడి నుంచి ప్రభుపాదుల వారు 1973లో జూలై, ఇక్కడ జూన్ మంత్ కదా, ఇది జూలై మంత్లో ప్రభుపాదుల వారు లండన్కు వెళ్ళడం జరిగింది. ఎందుకు లండన్లో వెళ్ళారు అంటే అక్కడ రథోత్సవాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుపాదుల వారిని శిష్యులందరూ కూడా ఆహ్వానించారనమాట. ఇక ప్రభుపాదుల వారికి అక్కడ ఏం చేశారు, ఆ రథంలో జగన్నాథుడు, సుభద్ర, తర్వాత అదే బలభద్రుని ఆయన్ని కూర్చోబెట్టి రథాన్ని తీసుకువెళ్తారు కదా, అక్కడ ప్రభుపాదుల వారికని ఆ రథంలో వ్యాసాసనంని కూడా ఏర్పాటు చేశారట. అలాగే ఏర్పాటు చేసి ప్రభుపాదుల వారికి చెప్పారు. ప్రభుపాద గురువు గారు, ప్రభుపాదుల వారికి కాస్త ఆరోగ్యము క్షీణించి ఉన్నది, చాలా బలహీనతగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ యొక్క రథంలో ఈ వ్యాసాసనంలో కూర్చొని చక్కగా మీరు ఏం చేస్తారు, ఆ యొక్క నగర వీధుల్లో వెళ్తున్నప్పుడు తిలకిస్తూ హరినామ సంకీర్తన చేసుకుంటూ మీరు రండి అంటే విశ్రాంతి తీసుకునే విధంగా, ఆ విధంగా చెప్పారు. అక్కడ శిష్యులందరూ ఎవరెవరున్నారు, ధ్రువనాథ ప్రభు, యోగేశ్వర ప్రభు, ధీరశాంత ప్రభు, రేవతీ నందన స్వామి, రోహిణీ నందన ప్రభు, సారథీయ దాసీమాత, సుధర్జయ, శృతకీర్తి, ఇంతమంది శిష్యగణము ఆ యొక్క రథోత్సవం ఏర్పాట్లను చేసి ఉన్నారు. కానీ ప్రభుపాదుల వారిని వాళ్ళందరూ అడుగుతుంటే ఆయన ఒప్పుకోవట్లేదు. నేను ఆ విధంగా రథంలో కూర్చొని రాను, నేను చక్కగా శిష్యులందరితో కలిసి నృత్యం చేస్తూ, తర్వాత హరినామ సంకీర్తనం చేస్తూ, ఆ విధంగా ఆ నగర వీధుల్లో శిష్యులకందరికీ ఉత్సాహాన్ని ఇస్తూ నేను వస్తాను అని ఒకే విధంగా చెప్పారట. ఇక ఆయనకు ఆరోగ్యము అంత బాగలేదు, చాలా నీరసించి ఉన్నారు. మరి విశ్రాంతి తీసుకోండి గురువుగారు అంటే అదే ప్రభుపాదుల వారు, నాకు ఆ రథాన్ని చూడగానే నాకు అంతటి ఉత్సాహంగా ఉంది, నేను శిష్యులతోనే కలిసి నడుస్తూ వస్తాను అని చెప్పారు. ఇక శిష్యులు ఏమీ మారు మాట్లాడకుండా ప్రభుపాదుల వారి ఆజ్ఞను శిరసా వహించారనమాట. ఇక ప్రభుపాదుల వారు ఆ రథోత్సవము రథాన్ని తీసుకువెళ్తూ ఉంటే శిష్యుల అందరితో పాటు ఆయన నృత్యం చేస్తూ కీర్తిస్తూ, అలాగే ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే 18 సంవత్సరాల యువకుడు ఏ విధంగా ఉంటారు, ఆ విధంగా వాళ్ళతో కలిసిపోయి నృత్యం చేస్తూ బయలుదేరాడట. అలాగ వెళ్తూ ఉంటే ఆ వీధుల్లో ఉన్నటువంటి ఆ ఫారినర్స్ అందరూ కూడా ప్రభుపాదుల వారిని చూడడానికి పరిగెట్టుకుంటూ గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారు. అలాగ చేరేసరికి అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నది. పోలీసులు అందరూ పరిగెట్టుకుంటూ వచ్చి శృతకీర్త ప్రభుజీ ఉన్నారు కదా, ఆ ప్రభుజీకి చెప్తున్నారు, మీ నాయకుణ్ణి కాసేపు రథంలో కూర్చోమని చెప్పండి, ఇక్కడ చాలా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి సిగ్నల్స్ అంతా అలాగే ఉండిపోయి ఎవరికి వాళ్ళు దాన్ని ఫాలో చేయకుండా అందరూ ఇక్కడ గుమికూడి ఉన్నారు అంటూ పోలీసులు చెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రభుజీ వెళ్ళి అదే ప్రభుపాదుల వారికి చెప్పారు. చెప్తే కూడా అస్సలు పట్టించుకోలేదు. ఆ నృత్యంలో ఆయన తన్మయత్యంతో ఆయన అలాగే సాగిపోతూ ఉన్నారట. ఇక శిష్యులు కూడా ఏం చేయలేకపోయారు. కొద్దిగా వచ్చిన భక్తుల దగ్గర వారికి సర్ది చెప్పి వాళ్ళనంతా కొద్దిగా దూరంగా వెళ్ళే విధంగా చేయగలిగారనమాట. అంటే ఇక్కడ ఎలాగా ఉంది అంటే మనకి చైతన్య చరితామృతంలో తెలియజేస్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభువు పూరి జగన్నాథ క్షేత్రంలో రథోత్సవం జరిగినప్పుడు అదే విధంగా ఆయన రథానికి ముందు నిలబడి ఆ నామాన్ని కీర్తిస్తూ ఆ యొక్క నృత్యం చేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నృత్యం చేసే విధంగా చేస్తూ తన్మయత్వంలో ఆ రథోత్సవాన్ని ముగించేవారట.
అదే విధంగా ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు ఆ రథోత్సవంలో ఆ విధంగా పాల్గొన్నారు. అంటే ప్రభుపాదుల వారు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ప్రతినిధులు. కాబట్టి వాళ్ళకి భగవంతుడే చూడండి, ఆయన అంత శక్తి లేని వారుగా ఉంటే కూడా ఆ రథోత్సవంలో యువకుడిలాగా పాల్గొని రథంతో పాటు నడుస్తూ వెళ్తున్నారు. అంటే ఎంతటి శక్తిని ప్రభుపాదుల వారు కలిగి ఉన్నారు. ఆ విధంగా ఆ యొక్క రథోత్సవంని చేశారట. అలా రథోత్సవం జరుగుతున్నప్పుడు ఎంతోమంది పాశ్చాత్యులంతా కూడా ప్రభుపాదుల వారిని కలుసుకున్నారు కదా! అలాంటి కలుసుకున్నటువంటి వారిలో చాలామంది బ్రిటిష్ ఆ యొక్క వారు, తర్వాత వాళ్ళు పూర్తిగా తాత్వికవేత్తలు ఇలాంటి వారందరూ కూడా కలుసుకున్నారట. అలాంటి వారిలో అర్నాల్డ్ అనే అతను ఒక పెద్ద వయసు అతననమాట. అతను ప్రభుపాదుల వారిని కలుసుకొని చాలాసేపు చర్చించారట. చర్చిస్తూ ఆయన కర్మ సిద్ధాంతం గురించి తెలియచేస్తూ, ఆయన కూడా తాత్వికవేత్త కదా! కాబట్టి కర్మ విషయం గురించి చెప్తూ ప్రభుపాదుల వారిని అడిగారట. ఈ యొక్క కర్మలు ఆ కర్మల నుంచి మనము తప్పించుకోవడానికి అవుతదా? అంటే కర్మలు చేసేసి దాని నుండి ముక్తులవ్వడానికి ఎలాగవుతది అన్నప్పుడు ప్రభుపాదుల వారు వివరించారు. ఈ కర్మలు అనేవి మనం చేసుకున్న విధానం బట్టే మనకి ఆ జన్మలు కూడా లభిస్తాయని మనకు తెలుసు. ఏ విధంగా మంచి కర్మలు చేసుకుంటే మంచి జన్మను పొందుతాము. ఈ యొక్క చెడు కర్మలను చేస్తూ అలాంటి ఆలోచిస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు అలాంటి జన్మల్ని పొందుతాము. అంటే ఈ యొక్క ఏ కర్మలైనా కానీ మనము భగవంతుని యొక్క ప్రీత్యర్థమై భక్తియుత సేవ చేస్తూ భగవంతుని సాంగత్యంలో ఉంటూ మంచి కర్మలు అలాగ చేసినప్పుడు తప్పకుండా ఆ కర్మల నుంచి మనము విముక్తులవుతాము అంటూ ప్రభుపాదుల వారు చక్కగా ఆ అర్నాల్డ్ అనే వ్యక్తికి వివరించడం జరిగిందనమాట. ఇక ప్రభుపాదుల వారు అక్కడ ఆ రథోత్సవాన్ని చాలా అద్భుత రీతిన ముగించారు. ఆ రోజు మరుసటి రోజు పత్రికలలో అంతా కూడా ప్రాంతంలో ప్రభుపాదుల వారి గురించే అన్ని విషయాలను వాళ్ళు తెలియచేశారట పూర్తిగా. ఇక 1973లో ఆగస్ట్ మంత్ అంటే ఎలాగ అనిపిస్తుందంటే ప్రభుపాదుల వారు ఏదో మనము మన ఇంట్లో ఉండి పక్క వీధిలోకో లేకపోతే ఇతర బంధువుల ఇంటికో తెలిసిన వాళ్ళ దగ్గరకో వెళ్ళి ఆ రోజు వెళ్ళి వచ్చేస్తాం కదా! ఆ విధంగా ప్రభుపాదుల వారు ఒక మంత్ ఫారిన్‌లో ఉంటారు. ఒక మంత్ ఇండియాలో ఉంటారు. అంటే ఆయనకు అవలీలగా అయిపోయింది. ఇలాగ ప్రయాణాలు చేసే విషయము. అది 70, 80 సంవత్సరాల ఆ వయస్సులో ప్రభుపాదుల వారు అలాగ వెళ్తున్నారు అంటే, అది భగవంతుని యొక్క శక్తినే అని చెప్పుకోవాలి మనం కదా! ఇప్పుడెక్కడున్నారు? 1973 ఆగస్ట్‌లో పారిస్‌లో ఉన్నారు. పారిస్‌కెందుకు వెళ్లారు ప్రభుపాదుల వారు? పారిస్‌లో అక్కడ శ్రీ రాధాకృష్ణుల యొక్క విగ్రహాలను ప్రతిష్టాపన చేయడానికి శిష్యులు పిలవడం జరిగింది. ఆ పారిస్‌లో 48 అంగుళాలు కలిగినటువంటి శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలను ప్రభుపాదుల వారు ఉత్సవంలాగా జరిపించి ప్రతిష్టాపన చేయడం జరిగింది. పారిస్‌లో అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైనా కానీ చాలా సౌందర్యంగా ఉంటారట. కాబట్టి ప్రభుపాదులు వారు చమత్కారం చేస్తూ ఇక్కడ పారిస్‌లో మనము ప్రతిష్ఠించినటువంటి శ్రీమతి రాధారాణి కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ గోపికల్లాగా ఆ స్త్రీలు అలాంటి వారికన్నా కూడా అద్భుత సౌందర్య రాశిగా ఉండడం వలన ఈ పారిస్‌లో మనం శ్రీమతి రాధారాణి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాము. అంటే అంతటి అద్భుత సౌందర్యంగా ఉన్నారు. వాళ్ళే ఫారిన్‌లో ఆ పారిస్‌లో ఉన్న వాళ్ళు అంత సుందరంగా ఉంటారు. వారికి మించిన అద్భుతమైన సుందర రూపంలో శ్రీమతి రాధారాణి ఉన్నారు అంటూ అక్కడ చమత్కారంగా చెప్పడం కూడా జరిగిందట. ఇక అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆ యొక్క ప్రతిష్టాపన జరిగిన తర్వాత ప్రభుపాదుల వారిని అడిగారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాధాకృష్ణులకు
ఏదైనా నామాన్ని చెప్పండి ప్రభుపాద అన్నప్పుడు ప్రభుపాదుల వారు రాధా ప్యారిస్ ఈశ్వర అని ఆ యొక్క విగ్రహాలకి నామాన్ని అక్కడ చెప్పడం జరిగిందట. అందరు కూడా హరి బోల్ అంటూ అందరూ ఉత్సాహంతో గట్టిగా చెప్పడం జరిగిందట. ఇక 1973 సెప్టెంబర్ మంత్, సెప్టెంబర్ మంత్లో ప్రభుపాదుల వారు ఎక్కడికి బయలుదేరారు? ముంబైకి వచ్చేస్తారు తిరిగి. ఎందుకు? ముంబైలో జుహూ మందిరము అది చాలా ప్రశ్నార్థకంగా ఇదవుతున్నది. అంటే ఆ యొక్క శ్రీయన్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళు కొనుగోలు చేయడము, తర్వాత శ్రీయన్ను నేను ఇవ్వను అని నిరాకరించడము, తిరిగి ప్రభుపాదుల వారు ఆ మొత్తాన్ని 5 లక్షలు ఆయనకు ఇవ్వడము, అయినా కానీ ఇంకా ఎక్కువ కావాలి వేరే వాళ్లకు సి అనే కంపెనీకి ఆయన ఇవ్వడము, తర్వాత వాళ్ళు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడము, మళ్ళా వాళ్ళే తిరిగి తీసుకోవాలనుకోవడం, ఇన్ని ఇదిగా జరుగుతున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీయన్ వ్యక్తి మరణించడం కూడా జరిగింది. అంతటితో ముగిసిపోయిందా అంటే కాదు. ఆ శ్రీయన్ యొక్క వైఫ్ ఆమె మళ్ళీ మొదటికి వచ్చారనమాట. వచ్చి ఇక మళ్ళీ మేము ఈ స్థలాన్ని మీకు ఇవ్వము అంటూ ఆమె తన యొక్క లాయర్లను తీసుకొని వచ్చి ఆమె అమౌంట్ని ఒకేసారి ఎంత 12 లక్షలు, మీరు 12 లక్షలు ఇచ్చి ఈ స్థలాన్ని మీరు ఉపయోగించుకోవాలి అని చెప్పడం జరిగింది. కానీ ప్రభుపాదుల వారికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రజలు, భక్తులు అందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉన్నారు. ఒకసారి అంటే అమౌంట్ ఇంత అని చెప్పి మాటి మాటికి దానిని పెంచడము అదంతా అన్యాయంగా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉండడం వల్ల ప్రభుపాదుల వారికే ఆ భవన నిర్మాణం కూడా స్టార్ట్ చేసేసారు చాలా సందిగ్ధ పరిస్థితుల్లో. కానీ ఈమె వచ్చి మళ్ళీ మాకు 12 లక్షలు ఇస్తేనే మీకు ఇస్తాము అని చెప్పేసరికి ఇక ప్రభుపాదుల వారి తరపున అంటే ఇస్కాన్ తరపున లాయరు శ్రీ అస్నాని అనే ఆ లాయర్ ఏం చేశారు, ఆ యొక్క శ్రీమతి ఎన్ ఆమె అక్కడికి వెళ్ళి చెప్పారనమాట. ప్రభుపాదుల వారు రేపటి దినము ఆయన మళ్ళీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, మీరు దయచేసి వెళ్ళి ప్రభుపాదుల వారిని కలుసుకోండి, ఒకవేళ మీరు కలవలేకపోతే ఇంకా 1 సంవత్సరం రోజులు ఇది వాయిదా పడి అలాగే ఉండిపోతుంది అని చెప్పేసరికి ఆమె మనసు మార్చుకొని వెంటనే ప్రభుపాదుల వారు ఉన్న ప్రదేశానికి రావడం జరిగిందనమాట. రావడంతోనే ప్రభుపాదుల వారిని ఆమె చూసేసరికి ఆమె శరీరం అంతా కూడా అంత దేనిని ఇదయిందనమాట. అంటే ప్రభుపాదుల వారి యొక్క భక్తి ఆ తత్వంలో ఉండడం వలన ఆయన మోము చూడగానే ఈమెకి మనసు మారిపోయింది. అంటే ఇస్కాన్ వాళ్ళకే ఫేవర్గా ఇది చేసే విధంగా ఆమె ప్రభుపాదుల వారి వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి అలాగే వెక్కి వెక్కి ఏడుస్తున్నదట. ఏడుస్తూ ఉంటే ప్రభుపాదుల వారు చెప్పారు, అమ్మా నీవు వచ్చి నాకు పుత్రికతో సమానం, కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు, నువ్వు కోరుకున్న విధంగానే నీకు 12 లక్షలు ఇస్తాము, ఇంకా ఈ వాయిదా ఇలాగ చాలా ఆలస్యమైంది కదా మీకు డబ్బులు చేరడంకి, కాబట్టి ఇంకా 50,000 వేసి 12,50,000 మీకు ఇస్తాము, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అంటే ఆమె కన్నీళ్లు తుడుచుకొని ఇక ఆ సంతకం చేయడము జరిగిందనమాట. అమ్మయ్య అయ్యింది అని అనుకుంటే తర్వాత ఆమె తర్వాత ప్రభుపాదుల వారు కూర్చోమన్నప్పుడు కూర్చొని మళ్ళీ దుఃఖంతో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నదట. ప్రభుపాదుల వారి శిష్యులకు అర్థమే కావట్లేదు, ఎందుకు ఆమె అంతగా ఏడుస్తుంది అనుకొని ఆమె యొక్క తరపున ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు వారు చెప్పారు, ఉదయం కూడా కొంతమంది ఈ యొక్క స్థలాన్ని కొనుగోలు చేయడానికి వచ్చారు, వాళ్ళు 12 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వడానికి
వాళ్ళు ముందంజలో ఉన్నారు. కాబట్టి ఆమెకి అది తలుచుకొని దుఃఖపడుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ప్రభుపాదుల వారు, వారి శిష్యులంతా ఆమె అలాగా మాటి మాటికి దుఃఖపడుతూ వెక్కి వెక్కి వేడుస్తుండడం వల్ల వీరేమనుకుంటున్నారు, వాళ్ళ భర్త గుర్తుకొచ్చి ఆ సమయంలో, ఒక స్త్రీ కదా, హృదయం చాలా సున్నితంగా ఉంటది. అందుకు బాధపడుతున్నారు అంటే, ఆమె బాధ భగవంతుని కోసం వెచ్చించి ఇస్తున్నది. ఇంకా కూడా ఆ భౌతికపరమైన ఆ యొక్క లాభం కోసమే ఆమె ఇంకా మళ్ళీ బాధపడుతూ అలాగా ఇదవుతున్నదనమాట. తర్వాత ప్రభుపాదుల వారు ఆమెకి ధైర్యం చెప్పి, మీరు అడిగిన దానికన్నా ఎక్కువగానే ఇచ్చి మేము తీసుకున్నాము. కాబట్టి మీరు ఎలాంటి చింతపడకూడదు అని చెప్పి సర్ది చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించారట. ఆ విధంగా ఆహ్, జుహు మందిరము చాలా కష్టం పడి వాళ్ళు ఆ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు వెళ్ళి ముంబైలో ఆ జుహు మందిరం మనం దర్శనం చేసుకుంటే అంత అద్భుతం. స్వర్గలోకంలో ఉన్న అంతటి వైకుంఠ లోకం. వైకుంఠ లోకంలో ఎలాగా ఉంటుందో ధామము, అంతటి ఇదిగా అక్కడ మందిరము ఏర్పాట్లంతా కూడా చక్కగా ఉంటాయట. ఇక ప్రభుపాదుల వారు ఇది ముగిసింది కదా! ఇక మళ్ళీ బృందావనానికి బయలుదేరారు. బృందావనంలో కూడా శ్రీ బలరామకృష్ణ మందిరం, ఆ మందిరాన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కదా! అక్కడ వచ్చి ప్రతిష్టాపన, ఇక మందిరము ఇదయ్యాక కృష్ణాష్టమి రోజున ఆ యొక్క మందిరం యొక్క విగ్రహ ప్రతిష్టాపన చెయ్యాలి బలరామకృష్ణుల్ని అంటూ ప్రభుపాదుల వారు అనుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడంతా చూస్తూ ఉన్నారనమాట. చూస్తూ ఉంటే ఇంకా కృష్ణాష్టమి ఇంకా నెక్స్ట్ మంత్‌లో రాబోతున్నది. కానీ అక్కడ ఏమీ పనులే జరగలేదు. ఇంకా కూడా జరుగుతూ ఉన్నది. అది కూడా బృందావనంలో కూడా రమణరేతి ప్రాంతంలోనే మందిరాన్ని నిర్మిస్తున్నారు కదా! అది కూడా పాలరాతితో చేసేటువంటి మందిరము. కాబట్టి చాలా నిదానంగానే, ఆలస్యంగానే జరుగుతుంది నిర్మాణ పనులన్నీ. ప్రభుపాదుల వారు కృష్ణాష్టమికే ముగించాలి, ప్రతిష్టాపన చెయ్యాలి అని అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఆయన ప్రశ్నించినప్పుడు వారు తెలియచేశారనమాట. అంటే ఎందుకు కాలయాపన జరుగుతున్నది అంటే, అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కూడా చాలా ఆలస్యంగా పనులను చేయడము. అంటే అమౌంట్‌ని మాత్రం తీసేసుకుంటున్నారు. పని చేసే విషయంలో చాలా ఆలస్యంగా చేస్తున్నారు. కొంత సామానులు వాటినంతా కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ విధంగా చాలా విషయాలను శిష్యులు ప్రభుపాదుల వారికి తెలియచేయడము జరిగింది. ఇక ప్రభుపాదుల వారు ఆయన ఫారిన్ నుంచి వచ్చేటప్పుడు చాలా మందికి కూడా శిష్యులకు, అతిథులకు వారికంతా కూడా కృష్ణాష్టమి రోజు బృందావనంలో విగ్రహ ప్రతిష్టన ఉంది అని కూడా చాలా మందికి తెలియచేసున్నారనమాట. అదే బాధపడుతున్నారు. కృష్ణాష్టమికి ఇలాగ చేయాలి కదా! అందరూ కూడా తెలియచేసున్నాం చాలా మందికి. ఎలాగా అంటూ శిష్యులను అడగడం జరిగింది. అప్పుడు ఆ శిష్యులు, మాకు ఇంకా 7 నెలల సమయం ఇవ్వండి. అప్పుడొచ్చి మేము ముగిస్తాము ఆ యొక్క మందిరాన్ని అని చెప్పడం జరిగింది. ఇక అదే 1974లోనే ప్రభుపాదుల వారు ఆగస్టు మంత్ అక్కడ వచ్చి ఆ ప్రదేశంలో అంతా కూడా రమణరేతి ప్రాంతానికి వచ్చి అవన్నీ చూస్తున్నారు. చూస్తే ఇంకా కూడా ఆ యొక్క కార్యక్రమము ఏవి కూడా కంప్లీట్ కాలేదు. రోడ్లన్నీ కూడా ఇంకా సరిగా జరగలేదు. పనులన్నీ కూడా చాలా నిదానంగా జరుగుతూ ఉన్నాయి. హ్మ్. మళ్ళీ ప్రభుపాదుల వారు అడగడం జరిగింది. ఏమిటి ఈ విధంగా చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. హ్మ్. ఇలాగైతే మనము ఎలాగా ఇదే కృష్ణాష్టమికంతా ముగించగలుగుతాము అని అడుగుతున్నారు ప్రభుపాదుల వారు శిష్యుల్ని. అప్పుడు శిష్యులు ఒకే సమాధానం ఏమిటి అంటే, సిమెంట్ కూడా కొరతగా ఉన్నది గురుగారు. కాబట్టే ఈ విధంగా ఆలస్యం అవుతున్నది అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ వచ్చి ఇన్‌చార్జ్‌గా ఎవరు?
గురుదాస ప్రభుజీ, తర్వాత సురభి ప్రభుజీ వీళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆ యొక్క బృందావన మందిరము జరిగే విషయంలో. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాగ కాలయాపన జరుగుతున్నదికి రీజన్స్ అంతా కూడా తెలియచేశారు. ఇక ప్రభుపాదుల వారు ఇంకా చాలా బాధపడ్డారు. ఈ యొక్క అపజయము అనేది అంటే ఒకసారి ఒక సంకల్పం చేసుకొని ఆ రోజున ప్రతిష్టాపన చెయ్యాలి అని అనుకొని అది జరగడం లేదు అంటే ఆ భారం అంతా కూడా ప్రభుపాదుల వారే. అదంతా కూడా కొద్దిగా కష్టమైన విషయం. చాలా మందికి తెలియచేసి ఉన్నారు. అలాగ ఉంది కాబట్టి ఆ భారాన్ని, ఆ బాధను అంతా కూడా ప్రభుపాదుల వారే మోయవలసి వచ్చిందనమాట. పాపం శిష్యులు వారు ఏం చేయలేరు. వాళ్ళు ఎంత ఎఫర్ట్ తీసుకొని రాత్రింపగళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కానీ పెద్ద మందిరం కాబట్టి కాస్త ఇదవుతూనే ఉన్నది. ఇక ప్రభుపాదుల వారు చెప్పారు 1975 అనమాట. 1975లో ఏప్రిల్ మంత్ ఫిక్స్ చేశారు. ఆ రోజు శ్రీరామనవమి. ఏప్రిల్ 20th నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 20th శ్రీరామనవమి వస్తుంది కాబట్టి కనీసం ఆ సమయానికైనా కానీ మీరు ముగించాలి అంటూ ప్రభుపాదుల వారు ఆ యొక్క శిష్యులకు తెలియచేయడం జరిగిందనమాట. ఇక పనులు సురభి ప్రభుజీ వీళ్ళందరూ కూడా ఇక రాత్రింపగళ్ళు కష్టపడ్డారనమాట. చక్కగా ఆ యొక్క బృందావన మందిరాన్ని అన్నీ కూడా పూర్తయ్యేలాగా చేశారు. ఆ మందిరము ఆ యొక్క మందిరంలో పాలరాతితోనే చేశారు కదా! అది 3 ఇదిగా ఉంటాయి. అంటే మొదట 3 గోపురాలుంటాయి ఆ మందిరం పైన. ఫస్ట్ గోపురం కింద ఎవరు? శ్రీ గౌరనితాయ్. అదే మహాప్రభు నిత్యానందుల వారి విగ్రహము. రెండవ గోపురం అక్కడ వచ్చి బలరామ కృష్ణులు ఇద్దరి యొక్క విగ్రహాలు ఉంటాయి. మూడవ గోపురం దాని కింద వచ్చి రాధాకృష్ణులు ఉంటారు. మూడు ప్లేసుల్లో కూడా చాలా అద్భుతమైన విగ్రహాలన్నమాట. ఇక ప్రభుపాదుల వారికి ఆ యొక్క గోపురాలు పూర్తి అయినటువంటి అవన్నీ చూసి అమ్మయ్య ఇక మనము ఏప్రిల్ మంత్లో ప్రతిష్టాపన చేసుకోవచ్చు అనే ఆ యొక్క ఆనందం ఇదయ్యింది. ఇక ఏప్రిల్ 20 ఆ రోజు రానే వచ్చింది. ప్రభుపాదుల వారు ముందు రోజు నుంచే అన్ని కార్యక్రమాలు అందరికీ తెలియచేస్తున్నారనమాట. ఏమిటి దాదాపు 600 మంది శిష్యులు అక్కడ చేరుకున్నారు. అన్ని సేవల్లో వాళ్ళు నియుక్తులై ఉన్నారనమాట. పూర్తిగా అలంకరణలు కొంతమంది చేస్తున్నారు. వంటలు అందరూ కూడా కొంతమంది తీసుకున్నారు. తర్వాత బుక్స్ ఆ బుక్స్‌నంతా కూడా అమ్మకాలకి వాళ్ళు కొంతమంది టీమ్‌గా ఏర్పడ్డారు. ఇక రోజంతా కూడా ప్రసాదం వితరణ చేస్తూ ఉండాలని ప్రభుపాదుల వారు ముఖ్యంగా ప్రసాదానికి ప్రాముఖ్యత ఇస్తారనమాట. ఆ ప్రసాదం తినడం వల్లనే వాళ్ళ యొక్క కల్మషాలు, భౌతిక బంధనాల నుంచి వాళ్ళు కొద్ది కొద్దిగా విముక్తులవుతారు అన్న ఆ యొక్క సూక్తి వెంటనే ప్రభుపాదుల వారు అమలు చేస్తున్నారు. ఇక ఆ విధంగా ఆ ఏప్రిల్ 20వ తేదీన అన్ని కార్యక్రమాలు చక్కగా చేశారు. ప్రభుపాదుల వారు అక్కడ ఆ మందిరం లోపలికి వచ్చినప్పుడు చెప్పారు, సాక్షాత్తు మనకి భాగవతంలో వైకుంఠ వైకుంఠం గురించి వర్ణన ఉన్నది కదా! అలాంటి అద్భుత ప్లేస్‌గా ఇది ఇప్పుడు తయారైంది. ఎంత అద్భుతంగా ఉంది అంటూ అంత పర్యవేక్షిస్తూ ప్రభుపాదుల వారు ఆ మందిర ప్రాంగణంలోకి వచ్చారనమాట. అక్కడ ఒక చెట్టు వృక్షం ఉన్నది. ఇప్పటికీ కూడా ఉన్నది ఆ వృక్షము. అది తమాల వృక్షం అంటారు. ఆ వృక్షము చాలా రేర్‌గా ఉంటది. బృందావనంలో 3 ప్లేసుల్లో ఉన్నాయి అని ప్రభుపాదుల వారు అక్కడ గుమికూడి ఉన్నటువంటి శిష్యుల వారి వద్ద చెప్తున్నారట. ఒకటి ఈ యొక్క రమణరీతిలో ఇప్పుడు ప్రతిష్టాపన చేయబోతున్నారు కదా! బలరామకృష్ణుల మందిరంలో. రెండవది సేవాకుంజ్ అనే ఆ ప్రాంతంలో ఉన్నది. మూడవది శ్రీ రాధా దామోదర మందిరము ఉన్నది.
బృందావనంలోనే ఆ ప్రాంతంలో ఉన్నది ఆ తమాల వృక్షం అనేది. ఆ యొక్క ప్రాంగణంలో ఒక వైపుకి ఆ పెద్ద వృక్షం ఉన్నది. ఇక దానిని ఏం చేయకుండా చక్కగా అలాగే అక్కడ సిమెంట్‌తో కట్టి బాగా అక్కడ చేసున్నారనమాట బృందావనంలో. ఇక ఆ విగ్రహాలంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. మనం బృందావనం కానీ ఈ మందిరానికి వెళ్ళామనుకోండి, రాధా శ్యామసుందర మందిరం అంటారు. రాధా శ్యామసుందర మందిరంకి వెళ్ళామంటే ఇక మన కాళ్ళు బయటకు రావు. అలాగే ఆ యొక్క విగ్రహాలను చూస్తూ తన్మయత్వంతో అక్కడే ఉండిపోవాలి. అక్కడే జీవితకాలం గడిపేవాలి అన్న అంతటి ఆకాంక్ష ఏర్పడుతదనమాట. ఇక ఆ రోజు యూపీ యొక్క గవర్నరు తెలుగువారైనటువంటి మర్రి చెన్నారెడ్డి ఆయన గారిని అతిథిగా పిలిచారు. గెస్ట్‌గా పిలవడం జరిగింది. చక్కగా అదే ప్రతిష్టాపన ముగించారు. ప్రభుపాదుల వారికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మందిరము కట్టడము అనేది ఎన్నో ప్రయాసలకు ఇది ఒనర్చి చేస్తున్నారు. భ భక్తులు కానీ, శిష్యులు కానీ అందరికీ కూడా ఆ కష్టాలనంతా భగవంతుని యొక్క సేవ కోసం అంటూ వారు త్యాగం చేసుకొని అన్ని పనులను వాళ్ళు చక్కగా చేస్తున్నారు కాబట్టి, ఆ రోజు ప్రతిష్టాపన అయిన తర్వాత ప్రభుపాదుల వారు సాయంత్రం వేళ ఒక మీటింగ్ కార్యక్రమము ఏర్పాటు చేశారు. దానికి అందరూ కూడా జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ అందరు శిష్యులందరూ కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. తర్వాత ప్రభుపాదుల వారు ప్రసంగించారనమాట. అలాగా ప్రసంగిస్తూ ప్రభుపాదుల వారు చెప్పిన మొట్టమొదటి వార్త ఏమిటి అంటే, శిష్యులందరికీ కూడా నేను చైతన్య చరితామృతము ఆ పుస్తకాలన్నీ కూడా ఆ గ్రంథముని భాష్యాలన్నీ కూడా రాశాను. కానీ ఇంతవరకు అది పబ్లిష్ అవ్వలేదు. కాబట్టి మొట్టమొదట మీరందరూ కూడా గ్రంథాలనన్నింటిని కూడా ప్రచురణ చెయ్యండి. ఆ విధంగా ప్రచురణ చేస్తేనే ఆ యొక్క వాటిని మనము అమ్మకాలు చేసినప్పుడు, విక్రయించినప్పుడు అందులో వచ్చే ధనము ఇలాగా మందిరాలకు ఉపయోగపడుతుంది కదా! అంటే ప్రభుపాదుల వారు ఒక్క మందిరం కాదు నిర్మిస్తున్నది. ఎన్నో మందిరాలు నిర్మిస్తున్నారు. అన్ని మందిరాలకు వచ్చిన ఫండ్‌తోనే సరిపోతదా అంటే కాదు. ఇలాగ ప్రభుపాదులు వ్రాసినటువంటి ఆ పుస్తకాలన్నింటిని ప్రచురించి వాటినంతటికి విక్రయించి ఆ ధనాన్ని కూడా ఆయా మందిరాలకి ఉపయోగిస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నా మాటగా ఈ గ్రంథాలనంతా ప్రచురించండి. తర్వాత విక్రయం చేయండి అంటూ మొదటి మాటగా వాళ్లకు తెలియచేయడము జరిగిందనమాట. ఆ యొక్క ప్రతిష్టాపన తర్వాత ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారు. శిష్యులందరినీ కూడా ఆయన చాలా ఉత్సాహంతో వారికి ఆహ్, ఆనందంగా ఇచ్చేశారనమాట. ఇక 1975 ఏప్రిల్‌లో ప్రభుపాదుల వారు బృందావనంలో ఉన్నారు. 1975 జూన్ మంత్‌లో ప్రభుపాదుల వారు లాస్ ఏంజెల్స్‌కి వెళ్లారనమాట. ఇక ఇక్కడ ఎవరెవరితో బయలుదేరి వెళ్లారు? కీర్తనానంద ప్రభుజీ, తర్వాత విష్ణు జనస్వామి, బ్రహ్మానంద ప్రభుజీ, తమాల కృష్ణ ప్రభుజీ వీరి యొక్క శిష్యగణ బృందంతో ప్రభుపాదుల వారు ఈ యొక్క లాస్ ఏంజెల్స్‌కి చేరుకున్నారు. లాస్ ఏంజెల్స్ చేరుకున్నారు. అక్కడ ఏమి అంటే, అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభుపాదుల వారు లాస్ ఏంజెల్స్‌లో ఇస్కాన్ మందిరాన్ని దర్శించుకున్నారు. అక్కడ ఆహ్, అదే రుక్మిణీ మాత, ద్వారకాధీశుల యొక్క విగ్రహాలు కూడా ప్రతిష్ఠించి ఉన్నారు కాబట్టి, వాటినంతా కూడా వాళ్ళు దర్శించుకోవడం జరిగింది. తర్వాత ఆ మందిరంలో ప్రభుపాదుల వారు వ్యాసాసనం మీద కూర్చున్నారనమాట. ఇక కూర్చొని ప్రసంగిస్తూ ఉన్నారు. ప్రభుపాదుల వారు ప్రసంగంలో మొట్టమొదట చెప్పే వార్త ఏమిటి అంటే ఇదే అన్నమాట. పుస్తకాలను ప్రచురించండి అని. అదే విధంగా ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు శిష్యులను అందరినీ చూస్తూ మీరందరూ కూడా గ్రంథాలని ప్రచురించండి. నాకు మా గురువులైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గారు నన్ను కూడా ఈ విధంగానే ప్రోత్సహిస్తూ తెలియజేశారు. మా గురువులు చెప్పిన విధంగానే నేను అది
ఆచరణలోకి తెచ్చాను. కాబట్టి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఈ యొక్క గ్రంథాలనంతా మీరు పబ్లిష్ చేయండి అంటూ ప్రభుపాదుల వారు అక్కడ వాళ్లకు తెలియచేయడం జరిగింది. మళ్ళీ ఏం చెప్పారు? ఎన్ని భాషలలో వీలైతే అన్ని లాంగ్వేజెస్‌లో మీరు ఆ యొక్క పుస్తకాలనన్నింటిని కూడా ప్రచురణ చేయండి అని చెప్పారు. అందులో అక్కడ ఇన్‌చార్జ్ ఆ యొక్క పుస్తకాలకి అంతా కూడా ఇన్‌చార్జ్‌గా రామేశ్వర ప్రభుజీ ఉన్నారు. ప్రత్యేకంగా ఆ ప్రభుజీకి విన్నవించడం జరిగింది. అప్పుడు రామేశ్వర ప్రభుజీ, గురువుగారు, మీ గురువుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం మీరు అమలు చేశారు. మీరు చెప్తున్నారు కాబట్టి మేము కూడా అది అమలు చేస్తాము. ఇదే మా వాగ్దానం అంటూ కూడా ఆ రామేశ్వర ప్రభుజీ ప్రభుపాదుల వారికి చెప్పడం జరిగింది. తర్వాత ప్రభుపాదుల వారితో ఆయన అన్నారు, మీకు కొంత పబ్లిష్ చేసేటప్పుడు మీకు కొద్దిగా అంతరాయం కల్పిస్తాము. ఎందుకంటే బెంగాలీ లాంగ్వేజ్‌లో గ్రంథాన్ని పబ్లిష్ చేస్తారు కదా! అలాంటి సమయంలో కొన్ని అచ్చు తప్పులు ఏవైనా వ్రాతలు ఇది ఉంటే అప్పుడు మీ దగ్గరికి వచ్చి అవన్నీ అడుగుతాము. మీరు దయచేసి మాకు సలహాలు ఇవ్వాలి అంటే ప్రభుపాదుల వారు చిరునవ్వుతో తప్పకుండా మీరు ఏమి అడిగినా నేను దానికి సమాధానం ఇస్తాను, చేస్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇది జూన్ మంత్‌లో ప్రభుపాదుల వారు బృందావనం లాస్ ఏంజల్స్‌లో జరిగిన విషయం అన్నమాట. ఇక ప్రభుపాదుల వారు అదే సంవత్సరం 1975లోనే ఆయన ఆగస్ట్ మంత్‌లో ప్రభుపాదుల వారు డెట్రాయిట్ అనే ఆ నగరానికి వెళ్ళడము జరిగిందనమాట. ఆ డెట్రాయిట్‌లో ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నారు. అక్కడ ఆ యొక్క అంటే ఒక భవనంలో శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలను ప్రతిష్ఠించి అక్కడ జరుగుతుంది. అంటే పర్మనెంట్‌గా కాకుండా టెంపరవరీ మందిరంలాగా చేసుకొని అక్కడ ప్రతిరోజు ప్రభుపాదుల వారు ఆ డెట్రాయిట్‌లో ఆ మందిరంలో వచ్చేటువంటి శిష్యులందరికీ కూడా నిత్యము భగవద్గీతని యథాతథం ఉంది కదా! దానిని ప్రచారం చేసేవారు. సంకీర్తనలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉండేవారు. అలాగా ప్రతిరోజు చేస్తున్నప్పుడు అక్కడికి ఒక సుసంపన్నుడైనటువంటి అతను అక్కడికి రావడము జరిగింది. అతని పేరు ఆల్ఫ్రెడ్ ఫోర్ట్. అతను వచ్చారనమాట. అదే విధంగా ఇంకొక ఆమె కూడా చాలా ధనవంతులు. ఆమె కూడా రావడం జరిగింది. వారిద్దరు కూడా ప్రభుపాదుల వారి యొక్క ప్రసంగాలకి ప్రభుపాదుల వారు తెలియచేసే ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన వాటికంతటికి కూడా వాళ్ళు అలాగే ముగ్ధులయ్యారనమాట. కాబట్టి వాళ్ళు ప్రభుపాదుల వారితో రోజు రావడము, ఆ యొక్క ప్రచారం వీటిల్లో పాల్గొనడము, అలాగ వాళ్ళు ఇదయ్యేసరికి వారి యొక్క అభ్యర్థన మేర వారిద్దరికీ కూడా దీక్షనివ్వడం జరిగింది. ఆ యొక్క ఆల్ఫ్రెడ్ ఫోర్ట్ ఆయనకొచ్చి అంబరీష్ ప్రభుజీ, మనం సార్లు పేర్లు కూడా విన్నాం. అంబరీష్ ప్రభుజీ ఆయనకు నామకరణం ఇచ్చారు. ఆ మాతాజీకి మాత్రము లేఖా స్రవంతి అనే నామాన్ని ఇచ్చారనమాట. వీరిద్దరు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా మందిరంకి వచ్చి సేవలు చేయడము అలాగా చేస్తూ ఉన్నారనమాట. కానీ ఈ యొక్క డెట్రాయిట్ ప్రాంతం ఉందే, అది ముఖ్యంగా ఏమిటి అంటే ఇక్కడ అంతా కూడా ఎక్కువగా హత్యలు జరగడము, తర్వాత దొంగతనాలు జరగడము, దోపిడీలు, డ్రగ్స్‌కు ఎక్కువగా ముఖ్యమైన స్థానంగా ఉండడము, ఇలాంటి ప్రదేశం అన్నమాట ఆ డెట్రాయిట్. ఒకసారి ఊహించండి ఎలాగ ఉంటది. అన్నీ మోసపూరితమైన విషయాలే కదా! కాబట్టి శిష్యులందరూ కూడా భయపడుతున్నారనమాట. ఏం జరుగుతదో ఏమో, ఇక్కడ ఇలా ఉంటే ఎవరు ఏం చేస్తారో తెలీదు కదా! వాళ్ళేముంది, వాళ్ళ చేతిలో గన్ పెట్టుకొని ఉంటారు, వస్తారు. ఏమి ఉలుకు పలుకు ఉండదు. ఒక్కసారిగా అందరిని షూట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు ఆ రీజన్ కూడా ఉండదు వాళ్ళల్లో. ఆ విధంగా చేస్తారు. కాబట్టి శిష్యులంతా కూడా చాలా భయంతో ప్రభుపాదుల వారికి విన్నవిస్తూ ఉన్నారనమాట.
అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ప్రభుపాదుల వారు తన యొక్క స్వానుభవాన్ని చెప్పారు. ఆయన బోరి ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడంతా కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌కి ఇలాగ అలవాటు పడి ఎంతోమంది ప్రభుపాదుల వారికి చాలా కష్టాలు ఇచ్చేవారు. కానీ వారినందరినీ ప్రభుపాదుల వారు ఓపికగా, వినయంతో వారిని ప్రతిరోజు కీర్తనలకు వచ్చే విధంగా చేసి, వాళ్లకు ప్రసాదాన్ని ఇచ్చి, ఆ ప్రసాదాన్ని వారు రోజు తీసుకొని, ఆ ప్రసాదం కోసమైనా వాళ్ళొచ్చేవారనమాట. మంచిగా దొరుకుతుంది అని. ఆ విధంగా వాళ్ళల్లో మార్పులు, చేర్పులు చేసి వాళ్ళంతా కూడా భక్తులయ్యి, చివరికి కొంతమంది దీక్షలు కూడా తీసుకున్నారు వాళ్ళల్లో. అంత ఇదిగా చేశారు కదా! అవన్నీ గుర్తు తెచ్చుకొని, ఈ డెట్రాయిట్‌లో ఉన్నటువంటి శిష్యులకు ప్రభుపాదుల వారు విన్నవించారనమాట. తర్వాత అక్కడ ఆ యొక్క ప్రదేశము, ఆ భవనమొచ్చి అదే రెంట్‌కు ఉన్నది కదా! ఆ మందిరము. కాబట్టి ఎలాగైనా ఈ డెట్రాయిట్‌లో ఒక నూతన భవనాన్ని వెతికి మనము డబ్బులను కట్టి, ఆ భవనంలోకి విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠిస్తాము అని ప్రభుపాదుల వారు, శిష్యులు అందరూ కలిసి భవనాన్ని వెతకడానికి బయలుదేరారనమాట. అలాగ వెదుకుతూ, వెదుకుతూ వాళ్ళకి ఒక చోట ఒక భవనము చూశారు. అది దాదాపు 4 ఎకరాల స్థలం అన్నమాట. అందులో ఉద్యానవనం ఉన్నది. చాలా అద్భుతంగా ఉన్నది ఆ భవనము. వాళ్ళు ప్రభుపాదుల వారు వెళ్ళేసరికి ఆ యజమాని అక్కడే ఉండి వాళ్ళనందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ యజమాని చెప్పారు, "మీరు మొదట వెళ్ళి అన్నీ చూసి రండి. గదులను, ఆ ప్రదేశాలనంతా చూసి రండి. తర్వాత మనము మాట్లాడుకుందాము" అని చెప్పారనమాట. సరేనని ప్రభుపాదుల వారు, శిష్యులు ఆ లోపలికి వెళ్లి చూస్తే అద్భుతమైన ఇదనమాట. ఆ లోపల ఆ రూములు కానీ, వాటిలో ఉన్న కాస్ట్‌లీ అయినటువంటి ఆ సామగ్రిలు వాటినన్నీ చూసి ప్రభుపాదుల వారు ఈ ప్రదేశము ఉద్యానవనం ఉన్నది. ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఉన్నది కాబట్టి ఇది చాలా అనుకూలంగా ఉంది. మనము దీనిని అడుగుదాము అంటూ బయటకొచ్చారు. ఆ యజమాని దగ్గరికి వచ్చి ప్రభుపాదుల వారన్నారు, మేమిలాగా ఇస్కాన్ సంస్థలో ఉన్నాము. ఏదైనా ప్రతి నయా పైసా గాని భగవంతుని కోసం వెచ్చిస్తూ మేమొచ్చి ఇలాగ మందిరాల్ని స్థాపిస్తూ ఉన్నాము. మీకు ఆ యొక్క అదే యజమానితో చెప్పారు. మీరు ఒకవేళ ఈ భవనాన్ని భగవంతుని కోసం అనుకుంటే మీరు దానంగా కూడా ఇవ్వవచ్చేమో కదా! అని ఒక మాట చెప్పారనమాట. వెంటనే ఆ యజమానికి భయమొచ్చేసింది. అమ్మో! అనుకుని ఆయన చెప్పారు, "ఈ యొక్క భవనం మీద నేను చాలా అమౌంట్‌ని ఇది చేసున్నాను. ఇదే నాకు ఆస్తి. కాబట్టి అలాగా దానం ఇచ్చేంత స్థితిలో నేను లేను. ఈ భవనం మీకు కావాలంటే 3,50,000 3,00,000 $3,50,000 అవుతాయి. మీరు కావాలంటే అంత ఇచ్చి కొనుక్కోండి" అని చెప్పడం జరిగింది. ప్రభుపాదుల వారు అలాగే ఆశ్చర్యపోయారు. $3,50,000 వెంటనే ఆయన సంకల్పం వేసున్నారు. ఎలాగైనా ఈ భవనంలో రాధాకృష్ణులు రావాలి. జరిగిపోతదది. 5 పైసలు లేకపోయినా కానీ అది తప్పకుండా భగవంతుడే చేపిచ్చుకుంటారు. కాబట్టి వెంటనే ఆ యొక్క యజమానితో ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాస్త కొద్దిగా అమౌంట్ తగ్గించండి. భగవంతుని కోసమే కదా ఇది అంటే, ఆయన అలా ఇలా చూసి ఒక 50,000 తగ్గించారు. హ్మ్. చివరగా $3,00,000 ఇచ్చి మీరు తీసుకోండి అనేసరికి ప్రభుపాదుల వారు అలాగే ఆలోచిస్తున్నారు. ఇంత లోపలికి వీళ్ళున్నారు కదా! అంబరీష్ ప్రభుజీ, లేక స్రవంతి మాతాజీ వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు ఇదివరకే అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రభుపాదుల వారు ఆ యజమానితో మాట్లాడడము, ఆయన అదే నిరాకరించడము, మళ్ళీ ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేయడము అన్నీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి ప్రభుపాదుల వారితో అవలీలగా చెప్పారు. గురువుగారు ఈ భవనాన్ని మేమిద్దరము కలిపి ఆ అమౌంట్‌నిచ్చి మీకు అప్పగిస్తాము అన్నారు.
ప్రభుపాదుల వారికి అలాగే ఆశ్చర్యమైపోయింది. అంటే ఆయన వద్ద ఒక్క పైసా కూడా లేదు నిజంగా. ఎక్కడ వెళ్ళినా ఆయన అక్కడ ఫండ్ ఏదన్నా దొరుకుతది. బుక్సు విక్రయం అయితే వస్తాయి. ఒక మందిరాన్ని నిర్మిస్తారు. అలాగే వచ్చేస్తారు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్‌లో నింపుకోవడమో కానీ, తన వద్ద ఉంచుకోవడం ఏం లేదు. అలాగే శుద్ధ చేతుల్లాగా అలాగ ఉంచుకొని ఉంటారంతే. ఆ విధంగా ఒక్క రూపాయి కూడా లేదు. సంకల్పం వేశారు. యజమాని చెప్పారు. వెంటనే వారుగా వచ్చి ఇద్దరు శిష్యులు మేము తీసుకుంటాము అంటున్నారు. అదే అప్పుడు ప్రభుపాల్ వారు చెప్పారు. మనం ఏదైనా కానీ మన సంకల్పాన్ని భగవంతుడి మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆ దృఢత్వంతో "నువ్వు చేయించుకో కృష్ణ. నీ కోసం చేస్తున్నాము. నీ వల్ల జరుగుతాది. మేమంతా నీకు సేవకులము. మా వల్ల అయ్యే పని కాదు. నీవు చేసుకో కృష్ణ" అని ఆ సంకల్పాన్ని మనము భగవంతునికి చేశామనుకోండి, ఆయన ఏదో ఒక రూపంలో ఈ విధంగా చేస్తారు. ప్రభుపాదుల వారికి చాలా ఆనందమైంది. $3,000 అంటే ఆషామాషీ కాదు. కానీ ఆ యొక్క సుసంపన్నులైనటువంటి వాళ్ళిద్దరు కూడా ఆ భక్తికి రావడం వలన వాళ్ళకి ఆ సంపదంతా కూడా అలాగే ఉంచడము అది వ్యర్థమే. భగవంతుని కోసం వెచ్చించడం అనేది అది ఎంతో శ్రేష్టమైనది అని వాళ్ళ ఆత్మ తెలుసుకున్నది కాబట్టే వెంటనే వాళ్ళు ఆ యొక్క భవనాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత అక్కడ కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ డెట్రాయిట్‌లో కూడా అలాంటి ప్రదేశంలో కృష్ణ మందిరాన్ని నిర్మించడం కూడా జరిగిందనమాట. ఇక ప్రభుపాదుల వారు చాలా ఆనందంతో ఉన్నారు. ఆయనకు ఒక తంతి వచ్చిందనమాట వార్త. ఏమిటి అంటే అది హరికేశ అనే ఆయన చేయడం జరిగింది. ఆయన ఏం చెప్పారు? ఈ విధంగా మీరు ఇండియాకు హ్మ్, త్వరగా రావాలి. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారితో కలుసుకునే ఆ యొక్క సందర్భం దొరికింది. మీరు ఎంత వీలైతే అంత తొందరగా రావాలి అని ఉన్నదనమాట. ఇందిరాగాంధీ గారితో కలుసుకోవడం అంటే ఆషామాషీనా? ఎంత మందికి కానీ ప్రాప్తం ఇదవ్వదు కదా! కాబట్టి ప్రభుపాదుల వారికి శిష్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. వెంటనే ప్రభుపాదుల వారు శ్రీమతి ఇందిరా గారిని కలుసుకోవడానికి ఇండియాకు రావడం జరిగిందనమాట. తర్వాత ప్రభుపాదుల వారు, శిష్యులు అందరూ కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. కానీ అక్కడ వారి యొక్క సెక్యూరిటీ ఉంటారు కదా! వాళ్ళు అన్ని చోట్ల అంటే ఇందిరాగాంధీ ఆమె ఉన్నటువంటి గృహము లోపల ఉంటది. బయట నుంచి ఆమె గృహానికి చేరుకోవడానికే కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలనమాట. ఆ మెయిన్ గేట్ నుంచి, ఎంట్రన్స్ నుంచి. కాబట్టి అక్కడ చెక్ పోస్టులు చాలా ఉన్నాయి. ప్రభుపాదుల వారిని, శిష్యులను అందరినీ ప్రతి నిమిషం వాళ్ళు చెక్ చేస్తూ అలాగా తీసుకొని వెళ్లారు. కొద్ది దూరం మాత్రం వెళ్ళేసరికి ప్రభుపాదుల వారి శిష్యుల్ని ఆపివేశారనమాట. ప్రభుపాదుల వారు మాత్రమే లోపలికి అనుమతి. మీరందరూ కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పారనమాట. శిష్యులందరికీ కూడా చాలా ఇదిగా అనిపించింది. ఎందుకంటే గురువు గారిని ఒక్కరినే పంపిస్తున్నామని. కానీ ప్రభుపాదుల వారు చిరునవ్వుతో వారి యొక్క కారులో కూర్చొని బయలుదేరారు ఆ ప్రదేశానికి. ఇక ప్రభుపాదుల వారు ఎప్పుడైతే శ్రీమతి ఇందిరాగాంధీని కలుస్తున్నాము అనుకున్నారో, ఆయన ఒక లిస్టే వేసుకున్నారట. ఏమేమి ఆమెను అడగాలి అని. ఆ లిస్ట్‌లో ఏంటి అంటే చాలామంది ఒక 500 మెంబర్సు పాశ్చాత్యులైనటువంటి భక్తులంతా కూడా ఇండియాలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ భారతీయ పౌరసత్వాన్ని వాళ్లకు ఇవ్వాలి అనేది. తర్వాత ఇవి జంతు బలులన్నీ కూడా చాలా జరుగుతూ వధించే ఆ సాలలు వధించే సాలలు ఉన్నాయి కదా! వాటినంతా కూడా మూసివేయించాలి. ఆ ప్రాంతాల్లో ఢిల్లీ ప్రాంతంలో అంతా కూడా అట్లాగుంది. అవన్నీ. తర్వాత ఎప్పుడు కూడా సంకీర్తన ఉద్యమానికి మీరు చేయూతనివ్వాలి. అలా వాడవాడలా, గ్రామంలో భగవంతుని యొక్క హరినామ సంకీర్తనం చేసినప్పుడే కదా అందరికీ అది తెలిసి ఆ ప్రచారం చేయడం వల్ల తెలుస్తది. వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి
దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఏమీ చేయకూడదు అని రాసుకున్నారు. ఇంకా వేశ్యావృత్తి అనేది చాలా ఎక్కువగా ఇదవుతుంది. అవన్నీ కూడా శిక్షార్హంగా పరిగణించాలి. తర్వాత భగవద్గీతను పాఠశాలల్లో వాటిల్లో అంతా కూడా బోధన చేసే విధంగా, తర్వాత అధ్యాపకులు కూడా తప్పకుండా భగవద్గీతను చదవాలి. హ్మ్. వారు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్సు ఇలాంటి వాళ్ళందరూ కూడా సందర్భాలను బట్టి కృష్ణాష్టమి ఇలాగ వస్తాయి కదా! అలాంటప్పుడు మందిరాల్లో వచ్చి వాళ్ళు కూడా ఈ కీర్తనలో పాల్గొనే విధంగా ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా విషయము. అంటే ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు ఎందుకు చేస్తున్నారు? ఆ కృష్ణ చైతన్యాన్ని బాగా పురోగవృద్ధి చెయ్యాలి. కాబట్టే ఇన్ని ప్రభుపాదుల వారు లిస్ట్ వేసుకొని ఉన్నారనమాట. ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు తీసుకువెళ్ళి ఆ యొక్క గృహానికి ముందుగా నిలిపారు. తర్వాత ప్రభుపాదుల వారు లోపలికి వెళ్ళమని చెప్పారు. ప్రభుపాదుల వారు హుందాగా, గంభీరంగా తలను పైకి ఎత్తుకొని ఎప్పుడు ఆయన నడిచేటప్పుడు అంత హుందాతో ఉంటారు. ఆయన వయసు పైబడిన వారు కదా! అలాగే శరీరము కుచించుకుపోయినట్టుగా నడిచే విధంగా అలాగ ఉండరు. ఎంత ఇదిగా ఉంటే కూడా ఆయన అంత దర్పంగా నడుస్తారాయన. అలాగా ఆయన అక్కడికి ఒక అధికారి వచ్చి ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళడము జరిగిందనమాట. ఇక శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె ఆఫీస్‌లో కూర్చొనున్నారు కదా! ఆ యొక్క ప్రదేశం నుంచి ప్రభుపాదుల వారిని చూడగానే లేచి నడుచుకుంటూ వచ్చారట ఆహ్వానించడానికి ప్రభుపాదుల వారిని. అలాగా పిలుచుకొని వెళ్ళి తర్వాత ప్రభుపాదుల వారిని కూర్చోబెట్టారు. ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారు. తర్వాత ఇద్దరూ సంభాషణ జరుగుతూ ఉంది. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె చాలా ఆందోళనగా ఉన్నదట ఆమె ఫేస్‌లో. అది ఏంటి రీజను అంటే 2 రోజుల ముందుగానే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని హత్య చేశారనమాట. కాబట్టి ఈమె ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈమెకు కూడా ఆ యొక్క ఇవి ఉంటాయి కదా! కాబట్టి అన్ని చోట్ల ఆ సెక్యూరిటీ అవన్నీ కూడా ఉంచారు. అందుకే ప్రభుపాదుల వారితో మాట్లాడుతూ ఉంటే కూడా ఆమె చాలా ఆందోళనతో అలాగా ఉన్నట్టుగా ఉండడం వలన వారి యొక్క సంభాషణ కొద్దిసేపు చేశారు. ఈ విషయాలన్నిటినీ ఏకరువు పెట్టారు. ప్ర ప్రధానమంత్రి ఆమె అన్నిటికి ఒప్పుకున్నారనమాట. విదేశీయులందరికి కూడా పౌరసత్వం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సంకీర్తనోద్యమాన్ని ముందుకు తీసుకునే విధంగా మీరు ఏమైనా చేయండి. భగవద్గీత ప్రచారాలు చేయండి అని అన్నిటికీ ఒప్పుకున్నారు. ఇక వెంటనే చాలా సేపు కాకుండా ఇక త్వరితగతిన ఆ సమావేశాన్ని ముగించేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు వెళ్ళిపోయారనమాట. ఇక ప్రభుపాదుల వారు అలాగే పూర్తిగా విజయంతో ఆనందంతో ఆయన అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. శిష్యుల వద్దకు చేరుకునేసరికి శిష్యులందరూ కూడా ప్రభుపాదుల వారు అదే అన్ని విషయాలు పొందుపరిచాము, అన్నిటికీ ఒప్పుకున్నారనేసరికి అందరూ హరి బోల్, హరి బోల్ అంటూ వారి వద్ద ఉన్నటువంటి కరతాళలతో హరే కృష్ణ నామాన్ని జపిస్తూ, నృత్యం చేస్తూ అందరూ చాలా ఆనందోత్సాహంతో అక్కడ గడిపారట. ఈ విధంగా ఇది జరిగింది. ఓకేనా? ఇంతవరకు చాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.